హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కడప ట్రక్ బ్లాగ్స్. సో 3 రోజుల తర్వాత మన బండి అయితే అన్లోడింగ్ అయితే చేస్తామని చెప్పేసి అమాలీలు అయితే వచ్చారు. సో మన దరిద్రం ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలానే ఉందండి. సో ఈ మంత్ అంతా చాలా అంటే చాలా నష్టాలతో నడుస్తుంది మన బండి అయితే. సో 3 రోజుల తర్వాత బండి మనం స్టార్ట్ చేసేస్తే బండి స్టార్ట్ అవ్వలేదు. సో బ్యాటరీలు అయితే డౌన్ అయ్యాయి. సో మొన్న 2 రోజులు అయితే స్టార్ట్ చేశాను, అయినా కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అమాలీలు అయితే కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం డిస్టెన్స్ అయినా మోస్తాము, పర్లేదు, వాళ్ళు వచ్చేలోపు కాస్త అన్లోడింగ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అన్లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అన్లోడింగ్ అనేది చాలా కష్టమైన విషయం అండి. అక్కడ చూస్తున్నారు కదా డస్టు. సో ఆ డస్ట్లో వర్క్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకైతే మెకానిక్ అయితే ఫోన్ చేశాను, బ్యాటరీ వర్కర్కి. సో బ్యాటరీ వర్కర్ కూడా వచ్చేసారు. ఈలోపు మళ్ళీ సగం అన్లోడింగ్ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వర్షం తొందరగా తగ్గిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను. సో వర్షం అయితే తగ్గిపోయింది, బ్యాటరీలు అయితే తీసుకొని వచ్చాడు. సో బండి అయితే స్టార్ట్ అయితే చేసేసాము. సో కాస్త రిలీఫ్ అయిందండి, ఎందుకంటే 3 డేస్ నుంచి ఇక్కడే పడుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఒకే చోట ఇలా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఈఎంఐ కట్టడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. సో మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోవచ్చింది. సో మధ్యలో వర్షం పడడం వల్ల మా శివ అయితే మామూలుగా కష్టపడడం లేదు. ఇలా సగం అన్లోడింగ్ అయిన తర్వాత వర్షం పడితే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి ఈ టైంలో క్లీనర్కి. సో ఫైనల్గా మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. సో ఇక నుంచి మనం రిసీవ్డ్ అయితే తీసుకోవాలి. రిసీవ్డ్ తీసుకొని మన లోడింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అవ్వాలి. రిసీవ్డ్ కూడా ఇచ్చేశారు. ఇక నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయిపోదాం. ఈలోపు మా వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.